ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పరీక్షా ఫలితాలు అయితే అఫీషియల్‌గా పోస్ట్‌పోన్ అయితే చేశారన్నమాట. అదెందుకో ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. అయితే ఈ సంవత్సరం సీబీఎస్ఈ 12థ్ క్లాస్ సంబంధించి ఫలితాల్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తలెత్తడంతో ఎంసెట్ ఫలితాల విడుదల పైన మరోసారి క్వెషన్ మార్క్ అయితే నెలకొందన్నమాట. సీబీఎస్ఈ ఈ ఫలితాలు ఈ మంత్ ఎండింగ్ నాటికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 8,000 మంది పైగా సిబిఎస్ఈ విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ అయితే రాశారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ ఫలితాలు 1 వీక్ లేట్ అయినా ఎటువంటి విద్యార్థికి అన్యాయం అయితే జరగకూడదని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు అయితే సూచించారని ఎంసెట్ చైర్మన్ గారు అయితే చెప్పారన్నమాట. అందువల్ల వన్స్ సిబిఎస్ఈ 12th సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు వచ్చిన వెంటనే ఎంసెట్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ వరకు ఓకే. మరి ఎప్పుడు రావచ్చు అంటే ఒకసారి టైటిల్ అయితే చూస్తారు కదా, ఈ నెలాఖరులో ఎంసెట్ ఫలితాలు అని చెప్పారు. మోస్ట్లీ మనకి వన్స్ సిబిఎస్ఈ ఫలితాలు అయితే ఈ మంత్ ఎండింగ్ అయితే వచ్చేస్తాయని చెప్తున్నారు. అవి వచ్చిన వెంటనే ఎప్పుడు వస్తాయో వెంటనే ఎంసెట్ ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారన్నమాట. మనకి అఫీషియల్ న్యూస్ అయితే ఇందాకే రావడం జరిగింది. ఎంసెట్ చైర్మన్ ప్రసాద్ గారు అయితే వెల్లడించారన్నమాట ఇందాకే అప్డేటు. సో ఫ్రెండ్స్, ఇది ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి, కానీ వెయిట్ చేయకైతే తప్పదు. పర్టికులర్ డేట్ టైం ఫిక్స్ అయినా వెంటనే మీకు అయితే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. టైం చూస్తారా, డేట్ చూస్తారా, జస్ట్ ఇందాకైతే వచ్చిందన్నమాట. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. ఫర్దర్ ఇటువంటి అప్డేట్స్ కోసం మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.